నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒక హీరోయిన్ లుక్స్ని హీరో డామినేట్ చేయడం. రివ్యూ ఆఫ్ మనమే, స్టారింగ్ శర్వానంద్ అండ్ కృతి శెట్టి ఇన్ మెయిన్ లీడ్ రోల్స్. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో విక్రమ్ యూకేలో మంచిగా లేడీస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన లైఫ్ని. అండ్ అలాంటి తన లైఫ్లోకి ఒక పిల్లోడు ఖుషి అనే పిల్లోడైతే వస్తాడు. సో ఆ పిల్లోడికి శర్వాకి రిలేషన్ ఏంటి అండ్ వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, హీరో శర్వానంద్కి పిల్లోడికి కృతి శెట్టికి వీళ్ళ ముగ్గురికి లింక్ ఏంటి అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ శర్వానంద్ లుక్స్, చార్మింగ్ స్టార్ శర్వానంద్. రీసెంట్గా ఈ ట్యాగ్ని అయితే యూస్ చేస్తున్నారు శర్వానంద్ అండ్ నిజంగా ఆ ట్యాగ్కి జస్టిఫికేషన్ ఇచ్చేసినట్టే మూవీలో తన లుక్స్ ఉన్నాయి. మెయిన్గా చాలా బాగున్నాయి, మొత్తం స్క్రీన్ గ్రాప్ చేశాడు, హీరోయిన్కి కూడా ఛాన్స్ ఇవ్వలేదు, అంత బాగున్నాయి లుక్స్ అయితే. అండ్ తన కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, తన లుక్స్ ఓవరాల్గా సూపర్ ఉన్నాయి అని చెప్పాలి. అండ్ దాంతోపాటు హీరోయిన్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరిని చూస్తున్నంతసేపు ఆన్ స్క్రీన్ మీద మంచి బెస్ట్ పేర్ అనిపించింది, ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒక హీరోయిన్ లుక్స్ని హీరో డామినేట్ చేయడం. అండ్ ఇక మూవీ విషయానికి వస్తే ఇట్స్ ఎ ప్యూర్ ఫ్యామిలీ మూవీ. నాకైతే చాలా బాగుంది, డీసెంట్ అనిపించింది. అండ్ అక్కడక్కడ నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఇక మెయిన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నువ్వు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా డీసెంట్గా ఫ్రెష్గా బాగుంది ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా హీషమ్ అబ్దుల్లా, మనకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్గా అన్ని లవ్ సాంగ్స్ కి తనే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు, చాలా ఫ్రెష్గా ఉంది మూవీలో. అండ్ మూవీలో ఓవరాల్గా 16 సాంగ్స్ ఉన్నాయి. 16 సాంగ్స్ కూడా కొన్ని దాంట్లో సిచ్యువేషనల్ సాంగ్స్ అవడంతో అవి కూడా మంచి పాసిబుల్ అనిపించినాయి, ఎక్కడ డ్రాగ్ అనిపించలేదు. అండ్ అలా ఫన్ గా వెళ్ళిపోతూ ఉన్న ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర మంచి ఇంటర్వెల్ బ్యాంక్ పడుద్ది, ఇట్స్ గుడ్. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయంలో ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్లో కరెక్ట్గా తీసుకెళ్తే మూవీ బ్లాక్ బస్టర్ కొట్టేసిన అన్న టైంలో అండ్ అక్కడ కొంచెం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే మనం కొంచెం ఫన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం సెకండ్ హాఫ్లో, బట్ ఫన్ అనేది అంత వర్కౌట్ అవ్వలేదు. ఏదో జస్ట్ అలా పాసిబుల్గా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది, కొంచెం డ్రాగ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇక మూవీని కూడా ఒక 20 minutes కట్ చేస్తే బాగుండు అనే ఫీల్ అనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్ నుంచి ప్రీ క్లైమాక్స్కి ఒకేసారి ఎమోషనల్గా తీసుకెళ్ళిపోయారు. అండ్ అప్పటి వరకు మనం ఒక పాయింట్ మీద ఉండి ఒకేసారి ఎమోషనల్ అంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి అక్కడ. బట్ ప్రొసీడింగ్స్లో మెల్లగా కనెక్ట్ అవుతున్న టైంలో మూవీ ఎండ్ అయిపోయింది. అండ్ ఇక క్లైమాక్స్ కూడా యాజ్ ఎక్స్పెక్టెడే అండ్ నార్మల్ క్లైమాక్స్ లానే అనిపించింది, బట్ ఇట్స్ డీసెంట్, ఏదో వాచబుల్గా బాగానే అనిపించింది. అండ్ మెయిన్గా ఈ మూవీకి టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది చాలా బిగ్ అసెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఫుల్గా డ్యూటీ చేసిందని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది హైలైట్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలి. అండ్ సాంగ్స్ అనేది చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అనిపించింది ఫస్ట్ హాఫ్లో సాంగ్స్. అండ్ సెకండ్ హాఫ్లో సాంగ్స్ అనేది కొంచెం ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు నాకైతే. అండ్ సినిమాటోగ్రఫీ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ యూకేలోనే షూట్ చేశారు కాబట్టి ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా బాగున్నాయి, చాలా బడ్జెట్ పెట్టినట్టున్నారు మూవీకి. అండ్ చాలా రిచ్గా ఉంది మూవీ కూడా, ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎటు వచ్చి విఎఫ్ఎక్స్ అనేది కొంచెం బిలో పార్ అనిపించింది అని చెప్పాలి, అంత యావరేజ్గా అనిపించినాయి అంతే. ఎవ్రీ డిపార్ట్మెంట్ బాగా వర్క్ అయిందని చెప్పాలి. అండ్ ఇక పెర్ఫార్మెన్సెస్లో శర్వా యాజ్ యూజువల్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు, తన ప్రీవియస్ ఫిల్మ్తో పోలితే ఇంకా బాగా పెర్ఫామ్ చేశాడని చెప్పాలి. అండ్ కృతి శెట్టి కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారని చెప్పాలి. దాంతోపాటు మిగిలిన కాస్ట్ కూడా ఇట్స్ ఓకే, గుడ్. అండ్ ఇక వాళ్ళిద్దరు పేరు అనేది ఆన్ స్క్రీన్ మీద చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఇది ఈ మనమే మూవీ రివ్యూ. వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫ్యామిలీ డ్రామా మూవీ. అండ్ మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది ఈ మనమే మూవీ రివ్యూ. అండ్ ఈ మనమే మూవీకి మన మూవీ మ్యాట్ మ్యాక్స్ ఇస్తున్న రేటింగ్ అయితే 2.9. అండ్ ఇది ఈ మనమే మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.